మాకు కూడా అంతే. ఎవరు విన్నా వినకపోయినా, ఎవరు మారినా ఎవరికి మారి, ఏదేమైనా కూడా ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏదేమైనా ఏం చేయకూడదు చెప్పడం మట్టికి చెబుతూనే ఉండాలి సంఘానికి. బైబిల్ చాలా మాటలు ఉన్నాయి. అపోస్తుల 20:31 పౌలు అంటారు, నేను 3 సంవత్సరాలు మానక మీ అందరికీ బుద్ధి చెప్పాను. 3 సంవత్సరాలు మానలేదు. ఒక మనిషికి బుద్ధి చెప్పడానికి ఎంతకాలం పట్టుద్ది? 3 సంవత్సరాలు మానకుండా పౌలు అందరికీ ఏం చెప్పాడంట? బుద్ధి చెప్పాడు. దేవుని స్తోత్రం. చెబుతూనే ఉండాలి, మానకూడదు ఏమాత్రం కూడా. గొప్ప దైవ సేవకుడు, ఆయన పేరు నాకు తెలియదు కానీ గొప్ప సేవ చేశాడు ఆయన. ఆయన సేవ ప్రారంభించిన కొత్తలో అలా సంవత్సరాలు గడుస్తున్న కొద్ది ఆయన చాలా ముక్కుసూటి కలిగిన, వాక్యం కలిగిన వాడు, చాలా ఉన్నతున్నట్టే ఖచ్చితంగా చెప్పేవాడు. తెగేసి చెప్పినట్టు చెప్పేవాడు. అందుకే ఆ సంఘంలోకి చాలా తక్కువ మంది ప్రజలు వచ్చేవారు, ఎక్కువ మంది వచ్చేవారు కాదు ఆయన వాక్యాన్ని బట్టి. దేవుని స్తోత్రం. ఒకరోజు పురుషుల్లో కొంతమంది సంఘ పెద్దలుగా ఉన్నవారు ఆయన దగ్గరికి వచ్చి ఒక మాట అన్నారు, అయ్యా మీరు వాక్యము చాలా ఉన్నతున్నట్లుగా, ముక్కుసూటిగా, చాలా హెచ్చరికగా చెప్తున్నారు. మీరు కనుక అలా చెప్పడం మానేస్తే చాలా మంది వస్తారు మన చర్చికి, జనం పొలవమంటూ వస్తారు. కనుక మీరు అలా చెప్పడం మానేయండి. మీరు ఎప్పుడు మానుతారో అలా మానేయండి. ఆయన ఒక మాట అన్నాడు, మీరు ఎప్పుడు మారుతారో అప్పుడు మానేస్తారన్నాడు. అన్న ఏమన్నాడండి? మీరు ఎప్పుడు ఆ పనులు చేయడం మానేస్తారో అప్పుడు నేను ఈ వాక్యాలు చెప్పడం కూడా, ఎప్పుడు మారు మనసు, ఎప్పుడు కూడా ఆ పాపం గురించి ఎప్పుడు, ఎందుకంటే ఆ సంఘంలో ఎక్కువగా అలాగే జీవిస్తున్నారు. వారు మార్పు కొరకు చెప్తూనే ఉండేవారు. మారకుండా పదే ప్రతి వారం అయ్యే మాట చెప్తే అది మానేయండి కూడా మంది వస్తారంటే, మీరు మారిన రోజు ఖచ్చితంగా నేను ఏం చేస్తాను? ఈ వాక్యం మానేసి వేరే వాక్యంలోకి వెళ్తాను. దేవుని స్తోత్రం.